వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ఏలూరు జిల్లా భీముడోలు మండల వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పోల్ల ఎంఎంపురం గ్రామ దేవత శ్రీ భవానమ్మ అమ్మవారి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. నిత్యం అమ్మవారు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ అర్చకులు చావలి గణపతి శాస్త్రి నేతృత్వంలోని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన చిన్నారులు ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పొప్పాల శ్రీనివాస్ మాట్లాడుతూ చారిత్రక విశిష్టత కలిగిన పోల్ల పల్లపూరు గ్రామదేవత శ్రీ భవానమ్మ అమ్మవారి ఆలయ చరిత్రను వివరించారు. దశమి నవరాత్రులు ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. అమ్మవారు పోల గ్రామ దేవత 10 సంవత్సరాల చరిత్ర ఉన్న స్వయంభూ శివలింగం పిలిచింది. కానీ 9 సంవత్సరాల క్రితం విగ్రహ ప్రతిష్ఠ మళ్ళీ కొత్తగా పెద్ద అమ్మవారిని పెట్టుకున్నాం. ఆ 9 సంవత్సరాల నుంచి కూడా అత్యంత వైభవంగా గ్రామంలో ఎవరో వంటలు చేసుకోకుండా అందరికీ ఈ 11 రోజులు భోజనం ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి 50 మంది వచ్చి అమ్మవారి ప్రసాదం తీసుకుని తరించాలని కోరుతూ మరొక ఇంద్రకైలాద్రి ఈరోజు పోల గ్రామంలో వెలిచినట్టు కింద అక్కడ కూడా విజయవాడ కింద ఒక అమ్మవారు పైన కింద అమ్మవారిని దర్శనం చేస్తున్నారు, పైన అమ్మవారిని దర్శనం చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా కుంతల ముసలమ్మ అనే దేవతలు చక్కగా ఎదురుంటారు. వారికి దండం పెట్టుకుని ఇక్కడ అమ్మవారికి పెట్టుకుంటే ఎంతో జయకరం. ఇక్కడ ఈ ఇలవేల్పు తల్లి గ్రామాన్ని, గ్రామంలో ఉన్న ఆడపడుచుల్ని మొత్తం పంటలను కానీ రక్షిస్తూ ఇక్కడ ఈ గ్రామాన్ని, ఈ చుట్టుపక్కల గ్రామాన్ని సురక్షితంగా ఉండి అందరి జీవితాల్లో వెలుగు ప్రసాదించే మా మహా భవానమ్మ తల్లి ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభించింది. ఈ రోజు ప్రజల యొక్క సహకారం కూడా దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు. మీరందరూ కూడా ఈ ఇక్కడ ప్రస్తుతం జిల్లా నుంచి, నలుమూల నుంచి, హైదరాబాద్ నుంచి అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తరిస్తున్నారు. మరి ఆ భవానమ్మ రూపం చూడండి, అసలు మీకు తనివి తీరని ఒక అత్యద్భుత ఆనందాన్ని మీరు పొందగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వయంభూ చిన్న తల్లి అక్కడ శివుడు, పార్వతీ సమేత శివుడు కూడా ఉన్నాడు ఇక్కడ శివలింగం. మరి అదేవిధంగా భవానమ్మ నిలువెత్తు రూపం 9 అడుగుల విగ్రహం అత్యంత అద్భుతంగా ఎక్కడా కూడా ఉండదు. కాబట్టి మీరందరూ కూడా దర్శించి తరించాల్సిందిగా మరొకసారి మీరందరికీ సమన్వయంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మిమ్మల్ని ఆ అమ్మ దర్శనం చేసుకోవాలి. ఇద్దరు నిందితులతో పాటు మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని 19 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక CCS పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఆ కేసు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం గురువాయిపాలానికి చెందిన తాళ్లూరి గాబ్రియల్, బండారు నవీన్తో పాటు మైనర్ బాలుడిని ఒంగోలు నగర శివారు ప్రాంతమైన నేతాజీ నగర్ సమీపంలో అదుపులోకి తీసుకుని విచారించారు. వారు దొంగలించిన 19 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. తాళం వేయకుండా ఉన్న వాటిని లక్ష్యంగా చేసుకుని ఒంగోలు, టంగుటూరు ప్రాంతాల్లో 19 మోటార్ సైకిళ్లను ముగ్గురు కలిసి దొంగిలించారని చెప్పారు. యూత్ హాస్టల్ ఫ్యామిలీ సభ్యుల గోవా, కర్ణాటక సాంస్కృతిక పర్యటన విజయవంతం కావాలని యూత్ హాస్టల్స్ భీమవరం యూనిట్ చైర్మన్ డాక్టర్ మట్లపూడి సత్యనారాయణ అన్నారు. సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 2 వరకు భీమవరం యూనిట్ స్టడీ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ గోవా అండ్ కర్ణాటక పేరున నిర్వహిస్తున్న 8 రోజుల ఫ్యామిలీ స్టడీ టూర్లో భాగంగా 13 కుటుంబాలకు చెందిన 26 మంది సభ్యుల బృందానికి భీమవరం టౌన్ స్టేషన్లో గురువారం వీడ్కోలు పలికారు. ఫ్యామిలీ టూర్ కి ఫీల్డ్ డైరెక్టర్ అండ్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న పిఎస్ స్వామి శ్రీనివాసులను యూనిట్ ఉపాధ్యక్షులు బోనం పాండురంగరావు
కోశాధికారి శ్రీకాకొల్లు హనుమంతరావులు పుష్పగుచ్చంతో అభినందించారు. ఈ సందర్భంగా పిఎస్ స్వామి మాట్లాడుతూ 26 మంది టీం సభ్యుల భీమవరం నుండి హుబ్లీ మీదుగా గోవా చేరుకుని అక్కడ 2 రోజులు పర్యటించి అనంతరం కర్ణాటక పశ్చిమ ప్రాంతంలో గోకర్ణ మహాబలేశ్వర స్వామి, భృగేశ్వర స్వామి, కొల్లూరు మూకాంబిక, శృంగేరి శారదాపీఠం, హర్నాడ అన్నపూర్ణేశ్వరి, ఉడిపి శ్రీకృష్ణ ధర్మస్థలి, మంజునాథ్, కుక్కి సుబ్రహ్మణ్య స్వామి, హెబ్బే జలపాతాలు మొదలగు ప్రాంతాలు సందర్శించి అక్టోబర్ 2న భీమవరం చేరుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కటికరెడ్డి వెంకటరత్నం, జానపాటి మధుసూదన్ రావు ఇతర సభ్యులు టౌన్ స్టేషన్ కి వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలిపి వీడ్కోలు తెలియజేశారు. మీ అందరికీ కూడా స్వాగతం చెబుతుంది. ఈరోజు గోవా అలాగే కొంకన్ కోస్ట్ లో ఉన్నటువంటి కర్ణాటకలో అనేక సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలని అలాగే దేవాలయాల్ని మీరు దర్శించుకుంటునే సందర్భంలో యూత్ హాస్టల్ ఫ్యామిలీ క్యాంప్ అని పేరు మీద గోవా కర్ణాటక ఫ్యామిలీ క్యాంప్ లేదా టూర్ అనే ఈ పేరు మీద నడిచే ఈ కార్యక్రమం విజయవంతం కావాలని యూత్ హాస్టల్ అసోసియేషన్ కోరుకుంటుంది. భారతదేశంలో అనేక ప్రాంతాలు మనం సందర్శించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు మరెక్కడా లేవు. సాంస్కృతిక పర్యాటక ప్రాంతాలు మనం మన దేశంలో ముందు చూసిన తర్వాత మనం మన దేశం యొక్క గొప్ప ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. కాబట్టి యూత్ హాస్టల్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇది అంతర్జాతీయ సంస్థ. దాదాపు 96 దేశాల్లో ఈ యొక్క సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. యూత్ హాస్టల్ సభ్యులు కావటం గర్వకారణంగా ఉంటుంది. ఎందుకంటే మనం బ్యాడ్జ్ చూసిన చూడగానే, యూత్ హాస్టల్ పేరు చూడగానే, బ్యాండ్ చూడగానే మనకు గౌరవం లభిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే పర్యాటక ప్రాంతాల్లో కానీ లేకపోతే మనకి అక్కడ సాంస్కృతిక ప్రాంతాల్లో కానీ మనకి ప్రవేశం చాలా సుఖంగా జరుగుతుంది, గౌరవిస్తారు. కాబట్టి మీరు ఈ యొక్క సందర్భంగా ఆయా పర్యాటక ప్రాంతాలని పర్యటించి మళ్ళీ ఆ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి సాంకేతిక లభ్యత కానీ లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఆ దేశంలో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల యొక్క ఔన్నత్యాన్ని అన్ని మళ్ళీ మన భావి తరాల వారికి తెలియజేసే విధంగా ఆ పర్యాటక ప్రాంతాలను చూసి దాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ యూత్ హాస్టల్ అనేక సౌకర్యాలు లభిస్తాయి. మీరందరూ కూడా చాలా మంది సభ్యులు, ఇందరూ కుటుంబ సభ్యులు ఉన్నారు. కేవలం ఒకసారి సభ్యత్వం తీసుకున్నట్లయితే దాదాపు లైఫ్ లాంగ్ ఉంటుంది. లైఫ్ సభ్యత్వం వద్దనుకున్నట్లయితే తాత్కాలిక సభ్యత్వం కేవలము 350 రూపాయలు తీసుకుంటే 2 సంవత్సరాల వరకు ఉంటుంది సభ్యత్వము. కాబట్టి ఢిల్లీ, బెంగళూరు, మైసూరు ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో 3 స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి. అక్కడ మీకు 4 రోజులు 5 రోజులు కూడా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. తక్కువ బడ్జెట్ లో మనకి కార్యం అవుతుంది. నేను చూడబోయేటువంటి ప్రాంతాల్లో ముందు హుబ్లీ వెళ్ళి అక్కడి నుంచి గోవా వెహికల్ మాట్లాడుకున్నాం. ఆ వెహికల్ మీద గోవా నుంచి శృంగేరి, గోకర్ణ, మురడేశ్వర్, మూకాంబిక, ఉడిపి, అట్లాగే చిక్మగళూరు, ధర్మస్థల, కుక్కి సుబ్రహ్మణ్యం అట్లాగే వస్తూ తిరిగి మన హంపి తీసుకొని అక్కడ 2వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ ట్రైన్కి ఉదయం 2వ తారీఖు ఉదయం 5 గంటలకు ఇట్లా రీచ్ అవ్వడం జరుగుతుంది. దీనికి మాకు సహకారం అందించినటువంటి సుబ్బరాజు గారు అయితే ఎలా వెళ్దాం సార్ యాక్చువల్గా వాకింగ్లో సుబ్బరాజు గారు, నేను నాగరాజు గారు అనుకోవడం జరిగింది. ఎలా వెళ్దాం ఏంటని అప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూ మా పర్వాలేదు సార్ మాకు యూత్ హాస్టల్ అంటూ ఉంది, వాటి సహకారం తీసుకొని మనం ఈ బుకింగ్స్ అన్ని కూడా మనం క్లోజ్ చేసుకుని ధైర్యంగా వెళ్ళొచ్చు. ఏదైనా మాకు ధైర్యం ఏంటంటే యూత్ హాస్టల్ ఉంది వెనకాల అనేటువంటి ఒక ధైర్యంతో మేమంతా మరి క్యాంపెయిన్ పెట్టుకున్నాం. చక్కగా మేము అందరం ఎంజాయ్ చేసి అలాగే ప్రతి అందరూ కూడా ఇంట్లో సగం మంది లైఫ్ మెంబర్స్ అదేవిధంగా మరి ఆహ్వానం ఇప్పుడు వచ్చి మాకు తెలియజేసినందుకు చైర్మన్ గారికి, అలాగే మా సెక్రటరీ గారికి, అలాగే రాష్ట్ర కౌన్సిల్ మధు గారికి మన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి హ్యాపీగా 2వ తారీఖు వస్తాం. ఫీల్డ్ డైరెక్టర్ తెలియజేస్తాం. అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్ నుంచి
మా జాయింట్ సెక్రటరీ అయినటువంటి పిఎస్ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇంచుమించు 30 మంది కర్ణాటక గోవా ఫ్యామిలీ టూర్ పెట్టడం జరిగింది. ఈ రోజు బయలుదేరుతున్నారు. అలాగే ఫీల్డ్ డైరెక్టర్ గా స్వామి గారు, అలాగే కోఆర్డినేటర్ గా శ్రీనివాస్ గారు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ట్రిప్ ఆనందంగా జరగాలని కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఇలవైకుంఠాన్ని తలపిస్తున్నాయి. రాత్రి శ్రీ మలయప్ప స్వామి హంస వాహనంపై వీణ ధరించి సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సేవలో స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలు నీళ్లను వేరు చేసే విచక్షణ దాని సొంతం. భక్తుల్లోని అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకు శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర శాంతి భద్రతలపై చర్చ. గత వైసీపీ అరాచకాలని ప్రజలకు వివరించి చట్టపరంగా శిక్షిద్దామన్న సీఎం చంద్రబాబు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తూర్పుగోదావరి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి. సంక్షేమ పథకాల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందన్న మాజీ ఎంపీ మార్గాని భరత్. సూపర్ 6 సక్సెస్ పేరుతో బలవంతపు సంబరాలు నిర్వహిస్తోందని ధ్వజం. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. హంస వాహనంపై వీణ ధరించి సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.